దక్కింది తెలంగాణ రాష్ట్రం నుంచి. చాలామంది నన్ను అడుగుతాం, నీకేం లాభం రాలేదు, నీకేం కాలేదు. తప్పు, మనందరికీ లాభం జరిగింది. మొత్తం సొసైటీకి తెలంగాణ వచ్చింది. అసలు లక్ష్యం కూడా నేను రిజైన్ చేసిన, నేను తెలంగాణ లెక్చరర్ ఫోరం ఒక ఫౌండేషన్ చేసిన, మీ అధ్యాపకులందరినీ కూడా ఉద్యమంలో పాల్గొనమని చేసిన, ఏం చేసినా దాని అంతిమ లక్ష్యం తెలంగాణ రాష్ట్రం. అత్త వెంకట స్వామి ఎమ్మెల్యే కావడము, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడము కాదు ఆ లక్ష్యం. తెలంగాణ రాష్ట్రం రావడం అది సిద్ధించింది. దాంట్లో కీలకమైనటువంటి భూమిక పోషించిన ఒక గొప్ప ఆర్గనైజేషన్ ఏదంటే అది తెలంగాణ లెక్చరర్స్ ఫోరం. అది మీ అందరి సంస్థ. మీరందరూ ఇప్పుడు లెక్చరర్గా అప్పుడు పనిచేసింది, మేనేజ్మెంట్తో సహా అందరు పనిచేసింది. సో తెలంగాణ వచ్చినాక 10 సంవత్సరాలు జరిగిన నిదర్శనం గురించి నేనే మాట్లాడదలుచుకోలేదు. విద్యారంగానికి సంబంధించినటువంటి పెద్ద విధ్వంసం జరిగింది కాబట్టి దాన్ని పునర్నిర్మాణం అంటారా, నవనిర్మాణం అంటావా, ఏ నిర్మాణం అంటావా, కానీ విద్యారంగాన్ని రివైవ్ చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద ఉంది. మనం ఆశిస్తున్నాం అందరం కూడా మార్పు కావాలన్నా మార్పు వచ్చింది. మార్పులో మనం అందరం ఉన్నాం. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి సహకరించారు. కేసీఆర్ మీద వ్యక్తిగత ద్వేషం కంటే ఎక్కువ తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమతో మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేసాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం పర్టికులర్గా విద్యారంగానికి సంబంధించిన వాళ్ళం మనం ఏమనుకుంటున్నాము అని అంటే, మనము ఈ రాష్ట్రంలో యొక్క విద్యారంగం బాగుపడాలి. దానికోసం ముఖ్యమంత్రి తన దగ్గర విద్యాశాఖ పెట్టుకోను. ఆయన ఒక ఇనిషియేషన్ తీసుకొని ఆ మధ్య ఒక 15 రోజుల క్రితం ఒక మీటింగ్ పెట్టి మేధావులు కొంతమందిని పిలిపించి మేము అందరి సలహాలు తీసుకొని సంస్కరణలు, సమస్యల పరిష్కారం ఉన్నాయి. తెలంగాణ లెక్చరర్ ఫోరం ఇక్కడే టర్నింగ్ తీసుకున్నది. మనం ట్రెండ్ సెట్టర్స్. తెలంగాణ ఉద్యమంలో కూడా టీఎల్ఎఫ్ అనేది ట్రెండ్ సెట్టింగ్ ఆర్గనైజేషన్. ఒకే ఒక ఉద్యమ సంస్థ తెలంగాణ ఉద్యమంలో ఉమెన్ కన్వెన్షన్ పెట్టింది మనం ఒకటే ఉద్యమ సంస్థ. ఎవరు పట్టించుకోలేదు ఉమెన్ పార్టిసిపేషన్, మనం పట్టించుకోలేదు. సో వీఆర్ ట్రెండ్ సెట్టర్స్. సో ఇవాళ కూడా ట్రెండ్ సెట్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఏం ఆలోచించాలి, ఆ ఆలోచన ఎక్కడి నుంచి రావాలి? కేవలం ఏసీ రూమ్లో కూర్చున్న మేధావుల దగ్గర నుంచి కాకుండా నువ్వు ఇక్కడ పనిచేసేటువంటి ఈ లెక్చరర్ దగ్గర నుంచి రావాలనేది మన టీఎల్ఎఫ్ ఉద్దేశం, మన ఉద్దేశం. దానికోసమే మనం జిల్లాల వారిగా మన శక్తి సరిపోయినంత వరకు జిల్లాల వారిగా, యూనివర్సిటీల వారిగా విద్యా సదస్సులు, దాని పేరు కూడా మనం పెట్టినాం మిషన్ ఎడ్యుకేషన్ తెలంగాణ. మిషన్ ఎడ్యుకేషన్ తెలంగాణ. దాని మీద విద్యా సదస్సు పెడుతున్నాం. ఆ విద్యా సదస్సు ఆల్రెడీ మహబూబ్నగర్లో పెట్టినాం, తర్వాత కరీంనగర్లో పెట్టినాం, శాతవాహన యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ అయిపోయింది. ఇప్పుడు మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో 29th నాడు